కూటమి యొక్క ఐక్యత, కూటమిలో డల్లతనం మొత్తం కనపడుతుంది అంటున్నారు. నిజమేనా? పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యక్తులకు భూముల కేటాయింపులు ఏమైనా జరిగాయా? సార్ ఒకటి ఆయన చెప్పినట్టు సరే, ఆయన చెప్పిన ప్రకారమే మాట్లాడుకున్నాము. 5 సంవత్సరాలు అంటే మా ప్రభుత్వం రాకముందు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉందా లేదా, చిక్కీలకు ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ ఉందా లేదా, నాడు నేడు పనులు చేస్తే ఆ డబ్బులు పెండింగ్ ఉందా లేదా అని ఎందుకు సార్ పంచాయతీల్లో జరుగుతున్న పనులు వైఎస్ఆర్సీపీ వాళ్ళే, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే పంచాయతీలో పనులు చేస్తే ఆ డబ్బులు నిలబడిపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ డబ్బులను విడుదల చేశారు. ఇది నిజమా కాదా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, ఆరోగ్యము, ఉపాధి, నిరుద్యోగ సమస్య పరిష్కారమే లక్ష్యంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా దొరికేది. వాటన్నిటిని కట్టడి చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక సపరేట్ ఈరోజు స్పెషల్ టీంను వేశారు. ఈరోజు ఎక్కడ కూడా అరాచకాలు జరగకుండా, ఎందుకంటే గత ప్రభుత్వంలో గంజాయి విపరీతంగా గ్రామీణ ప్రాంతాలు, మండల ప్రాంతాలు, పట్టణాలు, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరికేది. రవిశంకర్ రెడ్డి గారు మనం డైవర్ట్ అవుతున్నాం, డివేట్ అవుతున్నాం. సో క్లియర్ గా బొట్ల రామారావు చెప్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్కి అక్రమంగా కొన్ని భూములు కేటాయించారు, అంతేకాకుండా కూటమిలో ఒక డొలతనం ఏర్పడింది, కూటమిలో ఐక్యత లేదు, ఏ క్షణాన విడిపోవచ్చు అంటున్నారు. మరి దాని గురించి మాట్లాడండి. మీరు నిజంగానే కేటాయింపులు జరిగాయి పవన్ కళ్యాణ్ సంబంధించిన వ్యక్తులకి? విజయసాయి కాదు సార్, వాళ్ళ నాయకుడు మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి గారు తిరుపతిలో రోజా గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ రవిశంకర్ రెడ్డి గారు మీరు చెప్పేది రవిశంకర్ రెడ్డి గారు మీరు చెప్పేది ఎలా ఉందంటే గతంలో వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసాం అన్నట్టుంది. మీరు చేశారా లేదా అంటే గతమే చెప్తున్నారు. ఎందుకు కాదండి రవి గారు, మీరు ఒకసారి వినండి. కాదు రవిశంకర్ రెడ్డి గారు, నేను పవన్ కళ్యాణ్ కేటాయింపులు జరిగినాయా లేదా అని అడుగుతుంటే మీరు వైసీపీ జరిగి చెప్తారు. అయిపోయినాయి కదా అదంతా. ప్రయత్నమే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా లేదు. అది మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము. రామారావు గారు, మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఉన్నాయా? పవన్ కళ్యాణ్ మీద మీరు ఇప్పుడు చాలా సీరియస్ అలిగేషన్ చేశారు. ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? మీరు నోటి మాటగా చెప్పారా? రిజిస్టర్ ఆఫీసులు అన్ని ఆపేసి రాత్రి దొంగ రిజిస్టర్లు చేసేది ఏముండదు మా దగ్గర. మాదంతా ఓపెన్. ప్రజలకు ఉపయోగపడే రవిశంకర్ గారు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. రవిశంకర్ గారు ఒక్క నిమిషం. కాదు రామారావు గారు చాలా మీరు చెప్తున్నారు, ఓపెన్ గా చెప్తున్నారు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా పవన్ కళ్యాణ్కి ఏమన్నా అన్యాయంగా భూములు ఇచ్చినట్టు? గాలి మాటలు చెప్తున్నారా మీరు? ఇది బహిరంగమైనటువంటి అంశం. బహిరంగ అంశాలు కాదండి.